హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం రామాయణం కథ గురించి చెప్పుకుంటున్నాం కదా. దాంట్లోనూ ఈ ఇదేంటి విశ్వామిత్రుడు యజ్ఞం పూర్తి చేస్తాడనమాట. యజ్ఞం పూర్తి చేసిన తర్వాత యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత ఈ మునులు ఋషులు వీళ్ళందరూ యజ్ఞాన్ని చేయటం కోసం, యజ్ఞంలో పాల్గొనటం కోసం వచ్చారు కదా విశ్వామిత్రుడు ఆశ్రమానికి. వాళ్ళందరూ వెళ్తూ ఈ రామలక్ష్మణులు ఇద్దరిని దీవించి వెళ్తూ ఉంటారనమాట. అది చూసి విశ్వామిత్రుడు చాలా సంతోషపడతాడనమాట. సంతోషపడిన తర్వాత ఒకరోజు ఆశ్రమంలో విశ్వామిత్రుడు ఈ రామలక్ష్మణులకి నైతిక విషయాలు, రాజకీయ విషయాలు, ఇట్లాంటివి చాలా విషయాలన్నీ బోధిస్తూ ఉంటాడనమాట. అప్పుడేను మిథిలా నగరం నుంచి ఒక రాయబారి వస్తాడు. అతను ఒక లేఖను తీసుకొని వచ్చి విశ్వామిత్రుడికి ఇస్తాడనమాట. ఆ లేఖ జనక మహారాజు దగ్గర నుంచి వచ్చిందనమాట. ఆ లేఖను చదవమని విశ్వామిత్రుడు ఏం చేస్తాడు, రాముడికి ఇస్తాడనమాట. రాముడు చదువుతాడు ఆ లేఖ. ఏమని? మహాముని, నమస్కారములు. మేము మా కుమార్తెకు వివాహం చేయ సంకల్పించాము. మీకు ఇదే ఆహ్వానము. మేము నిర్వహించబోయే ఈ శివ ధనుర్భంగం పోటీలో విజయం సాధించే యువకుడికి నా కుమార్తెనిచ్చి వివాహం చేద్దామని సంకల్పించాము. కొన్ని యుగాలుగా మేము ఈ శివధనుస్సుని పూజిస్తూ ఉన్నాం కదా, ఇది ఈ పోటీలో ఉంచుతున్నాము. ఆ శుభముహూర్తంలో మీరు కూడా వచ్చి మీ శిష్యులతో మా దగ్గర ఉండి మమ్మల్ని ఆశీర్వదించాలి అని కోరుకుంటున్నాము అని చెప్పి ఈ లేఖ ఆ రాయబారి చేత జనక మహారాజు రాయించి పంపిస్తారనమాట. ఆ లేఖని ఈ రాముడు చదువుతాడనమాట. చదివితే ఈ విశ్వామిత్రుడు ఆ లేఖని విని అలా కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని అలాగా ఆలోచిస్తూ కూర్చుంటాడనమాట. కూర్చొని ఒక నిర్ణయానికి వస్తారు. ఆయన వచ్చి ఏం చేస్తారు, రామలక్ష్మణుని తీసుకొని మిథిలా నగరానికి ఆయన కూడా ప్రయాణం అవుతారనమాట. ఈ ప్రయాణం ఏమిటో పాపం ఈ రామలక్ష్మణులకి తెలీదు. ఆయన గురువుగారు చెప్పలేదు. గురువుగారు రమ్మన్నారు, గురువుగారి మాటని జవదాటకూడదు కదా. అందుకని ఆ గురువుగారిని అనుసరించి వాళ్ళు కూడా, ఈ రామలక్ష్మణులు కూడా ఆ విశ్వామిత్రుడు మహామునితో పాటే మిథిలా నగరానికి బయలుదేరతారనమాట. అలా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి చేరుతారనమాట. అది ఒక ఎడారి లాంటి ప్రాంతం అనమాట. అది కాలిబాటకి బాగానే ఉంటుంది. అందుకని ఆ కాలిబాటలో వీళ్ళు వెళ్తూ ఉంటారనమాట. పూర్వం అంటే ఇంకంతా నడుచుకుంటూ వెళ్ళటమే కదా. వీళ్ళు చక్రవర్తి కుమారులైనా కూడా విశ్వామిత్రుడు మునితో వీళ్ళు ప్రయాణం సాగిస్తున్నారు కాబట్టి నడవవలసి వస్తుందన్నమాట. అంటే ఈ మునులు వాళ్ళు ఏమి రథాలు అవి ఎక్కరు, వాళ్ళు ఎంత దూరమైనా అలా నడుచుకుంటూనే వెళ్తారనమాట. అందుకని ఆయనతో పాటు నడుచుకుంటూ వీళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే వాళ్ళకి ఒక రాయి ఈ రాముడి కాలికి తగులుతుందనమాట. కాలికి తగిలి ఆవిడ ఆ రాయి ఒక స్త్రీగా మారుతుందిట. మారేటప్పటికి రాముడు ఆశ్చర్యపోయి అలా చూస్తుండేటప్పటికి ఆవిడ ఏం చేస్తుంది, రాముడికి 2 చేతులు జోడించి నమస్కారం చేస్తుందనమాట. ఆవిడ పేరు అహల్య అనమాట. ఈ అహల్య గురించి, ఆవిడ కథ గురించి విశ్వామిత్రుడు ఈ రాముడికి తెలియజేస్తాడనమాట. అయితే ఈ తెలియజేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ నడుచుకుంటూ, ఈ అహల్య ఎవరు, గౌతమ ముని భార్య అనమాట. ఆవిడకు ఒక శాప కారణంగా ఆవిడ రాయిగా మారుతుందనమాట. ఆవిడకి శాప విమోచనం ఏంటంటే, ఈ రాముడి యొక్క పాదాలు ఎప్పుడైతే ఆ రాయికి తగులుతాయో అప్పుడు ఆవిడ మళ్ళీ అహల్యగా మారుతుందని శాప విమోచనం కూడా ఆవిడకి ఉందనమాట. అందుకని రాముడి పాదాలు తగలగానే ఆవిడ మళ్ళీ అహల్యగా మారిపోయి ఆవిడ గౌతమ ముని దగ్గరికి వెళ్ళిపోతారనమాట. వీళ్ళు రామలక్ష్మణులు ఇద్దరూ కూడాను ఇలాగా నడుచుకుంటూ ఈ విశ్వామిత్రుడితో పాటు అక్కడికి వెళ్తారనమాట. మిథిలా నగరానికి వెళ్తారు. అప్పటికే మిథిలా నగరంలో ఈ స్వయంవరం గురించి చాలా ఏర్పాట్లన్నీ జరిగి ఉంటాయన్నమాట. చాలా దేశాల నుంచి బోల్డ్ మంది యువరాజులు ఈ స్వయంవరానికి వచ్చి ఉంటారనమాట. ఈ విశ్వామిత్రుడు కూడా వీళ్లతో పాటు ఈ రామలక్ష్మణులు తీసుకుని ఆయన కూడా మిథిలా నగరం చేరుతారు కదా. ఈ జనక మహారాజు ఈ విశ్వామిత్రుని సాదరంగా ఆహ్వానించి ఆయనకి చేయవలసిన మర్యాదలన్నీ చేసి వాళ్ళకి కూడా ఒక విడిది ఏర్పాటు చేస్తారనమాట.
అయితేను ఈ జనక మహారాజు సభలోకి వచ్చేటప్పటికి విల్లు ఎవరు ఎక్కువ పెడతారు ఏమిటి అన్నది అది కదా స్వయంవరం, అది కదా ఆయన ఎదురు చూస్తూ ఉంటారనమాట. చాలామంది యువరాజులందరూ చాలామంది ఆ స్వయంవరంలో పాల్గొనేటప్పటికీ అందరూ ఎంతో ఉత్సాహంగా శివధనస్సుని ఎక్కుపెట్టి సీతాదేవిని వివాహం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట స్వయంవరంలో. కానీ ఎవ్వరూ ఆ ప్రయత్నంలో సఫలం కాలేకపోతారనమాట. ఎవ్వరూ ఆ శివధనస్సుని ఎక్కుపెట్టలేకపోతారు. అందరూ వచ్చిన ఆ యువరాజులందరూ అవమానంతో తలలు వంచుకొని వెళ్ళిపోతారనమాట. అయితే ఈ స్వయంవరానికి రావణాసుడు కూడా వస్తాడు. రావణాసుడు కూడా వచ్చి అతను కూడా ఈ శివధనస్సుని ఎక్కుపెట్టలేక విఫలమవుతాడనమాట. అప్పుడు ఈ రాముడు ఈ విశ్వామిత్రుని యొక్క అనుమతి తీసుకుని ఈ శివధనస్సుని ఎక్కుపెట్టడానికి సిద్ధమవుతాడనమాట. ధనస్సు దగ్గరికి వెళ్తాడు ఈ రాముడు. వెళ్ళి ధనస్సుని ఎత్తి దాని యొక్క నారి బిగించి ఇలా ఎత్తి బిగించబోతారనమాట. బిగించబోయేటప్పటికి రాముడు అది కాస్త విరిగిపోతుంది. అప్పుడు సీతాదేవి రాముడు మెడలో దండ వేస్తుందనమాట. దండ వేసేపటికి ఆకాశం నుంచి పూలు వర్షం కురుస్తుందనమాట. దేవతలందరూ కూడా చాలా సంతోషంగా పూల వర్షం కురిపిస్తారనమాట. అప్పుడు రాముడికి సీతకి వివాహం జరుగుతుందనమాట. ఇలా కాలం గడుస్తూ ఉంటుంది. దశరథ మహారాజు ఇంకా పెద్దవాడైపోతాడు, ముసలివాడైపోతాడు అనమాట. ఈ పరిపాలన ఇవన్నీ ఇంకా అతను చెయ్యలేక, ఇంకా నేను పెద్దవాడిని అయిపోతున్నాను, ఈ వ్యవహారాలన్నీ చూసుకోలేకపోతున్నాను. రాముడికి వివాహం కూడా అయ్యింది. ఇంకా రాజపురోహితుల్ని సంప్రదించి రాముడిని రాజుగా చేసి నేను ఇంకా విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని ఈ దశరథ మహారాజు అనుకుంటాడనమాట. అనుకుని రాజపురోహితులందరినీ పిలిచి రాముడిని నేను రాజుగా చేయదలుచుకున్నాను, మీ సలహా ఏంటి అని అడుగుతారనమాట. అడిగేటప్పటికి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఒప్పుకుంటారనమాట. ఆ సమయంలో భరత శత్రుఘ్నులు రాజ్యంలో ఉండరనమాట. ఈ రాముణ్ణి రాజుని చేయటానికి అన్ని ఏర్పాట్లు చేస్తుండేటప్పటికి ఈ కౌసల్య కూడా చాలా ఆనందపడుతుందనమాట. రాముడు రాజు అవుతున్నాడంటే తల్లికి చాలా ఆనందం కదా, ఆవిడ కూడా చాలా ఆనందపడుతుంది. దేశ ప్రజలు, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా రాముడు రాజు అవుతున్నందుకు వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారనమాట. సంతోషించి దేశం అంతా కూడా ఒక పండగలాగా చాలా అందంగా చాలా చక్కగా రాజ్యాన్ని మొత్తం దేశం మొత్తానంతా ఎవరికి వాళ్ళు అలంకరించుకుంటూ ఉంటారనమాట. ఎవరి ఇల్లు వాళ్ళు రాజుగా రాముడు పట్టాభిషిక్తుడవుతున్నాడు అని చెప్పి వాళ్ళు చాలా ఆనందంగా మొత్తం దేశాన్ని, రాజ్యంలో మొత్తం గ్రామాలు ప్రతి ఇల్లు కూడా అందంగా అలంకరించుకొని వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారనమాట ఈ పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తూ. అయితే ఈ కైకేయ ఆవిడ మందిరంలో ఆవిడ ఒక్కతే ఉంటుంది. ఆవిడికి ఒక చెలికెత్త ఉంటుందన్నమాట. ఈ కైకేయ పుట్టింటి నుంచి ఈ కైకేయతో పాటు వచ్చిన ఒక చెలికెత్త అనమాట. ఆవిడ పేరు మందర. ఆవిడేం చేస్తుంది, గబగబా ఈ కైకేయి దగ్గరికి వచ్చి నీకు కైకేయి అంటే నీకు చాలా ఇష్టం కదా, ఆవిడంటే నీకు ఎంతో విశ్వాసం కదా, అసలు చూడు ఏం జరిగిందో నీకు అని చెప్పి మందర ఎంతో హడావుడిగా ఏదో చెప్పబోతుంది అనమాట కైకేయికి. చెప్పబోయేటప్పటికి కైకేయి అంటుంది, ఏం జరిగింది, ఎందుకు నీకు అంత ఆందోళన, ఏం జరిగింది అని అడుగుతుందనమాట ఆవిడ. అడిగేటప్పటికి ఈ మందర అంటుంది, ఏం చెప్పనమ్మా, మీరు అసలు చాలా పిచ్చివాళ్ళు, అసలు మీకెంతో మీ భర్తకి మీరెంతో ఇష్టమని మీరు అనుకుంటూ ఉంటారు, కానీ చివరికి ఏం జరిగిందో చూసారా, కౌసల్య కుమారునే రాజుగా చేస్తున్నారు, ఇంకా మీ కుమారుడు రాజుగా అవ్వలేడు, ఇంక ఇప్పటి నుంచి మీరు ఆ కౌసల్యాదేవికి ఒక బానిసలాగా ఉండాలి, ఆవిడే రాజమాత అవుతుంది, మీరందరూ ఆవిడ చెప్పినట్టు వినాల్సి వస్తుంది, మీతో పాటు మేమందరం కూడా వాళ్ళ చెలికెత్తలకి మేము బానిసలుగా జీవించాల్సి వస్తుంది. ఇట్లా ఏమిటేంటో ఈ మందర ఈ కైకేయితో చెప్తుందనమాట. కైకేయితో చెప్పేటప్పటికి కైకేయికి చాలా ఆశ్చర్యం వేసి ముందు చాలా ఆనందపడుతుంది అనమాట. రాముడికి పట్టాభిషేకం జరుగుతుందంటే చాలా ఆనందపడుతుంది.
ఆనందపడి ఎందుకు అంత ఆందోళన చెందుతావు, రాముడికి పట్టాభిషేకము అయిందంటే అదేంటి ఎంత ఆనందంగా ఉందో, రాముడికి పట్టాభిషేకం అవుతోందంటే అంటుంది కైకేయి. అనేటప్పటికీ ఈ మందర అంటుంది, అసలు మీరు ఎంత పిచ్చివాళ్ళు, ఎంత అమాయకులు, అసలు ఇలా మాట్లాడతారేంటి, రాముడికి పట్టాభిషేకం అయితే ఇదేంటి నీ కొడుకు ఏమవుతాడు భరతుడు, రాముడికి సేవకుడుగా ఉండాలి అని చెప్పి ఈ మందర ఈ కైకేయితో ఏవో మాటలు చెప్తుందనమాట. చెప్పేటప్పటికి ఇంకా చెప్పుడు మాటలు వింటే ఎవరికైనా సరే ఇష్టంగా ఉంటుంది కదా. ఈవిడ కైకేయి ఏం చేస్తుంది, ఆ మందర చెప్పిన మాటలన్నీ విని ఆవిడికి అవును నిజమేను, అదేంటి రాముడికి పట్టాభిషేకం చేస్తే నాకేమిటి లాభము, నా కొడుకుకి పట్టాభిషేకం జరగాలి కానీ అనుకుని ఆవిడేం చేస్తుంది, దశరథుడి మీద చాలా కోపం వస్తుందన్నమాట కైకేయికి. కోపం వచ్చి ఏం చేస్తుంది, ఎలాగైనా సరే తన కుమారునే రాజుగా చేయాలని ఆవిడ నిర్ణయించుకుని దశరథ మహారాజు రాగానే అదేంటి దశరథ మహారాజుతో ఎట్లయినా సరే దశరథ మహారాజుని ఒప్పించి మనం భరతుడికే రాజ్య పట్టాభిషేకం చేయాలి అని ఆవిడ అనుకొని ఏంటి సరే నేను అలాగే దశరథ మహారాజు దగ్గర నేను అలాగే మాట్లాడతాను, అదేంటి నాకు అంతకుముందు 2 వరాలు ఇచ్చారు కదా దశరథ మహారాజు గారు, ఆ వరాలు ఆ 2 ఇప్పుడు అడుగుతాను నేను. ఒకటేమో భరతుణ్ణి రాజుగా పట్టాభిషేకం చేయమని, రెండోది రాముని 14 సంవత్సరాల పాటు అరణ్యవాసానికి పంపమని అడుగుతాను అని చెప్పి ఈ మందరాను కైకేయ వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటారనమాట. మాట్లాడుకొని ఈ దశరథ మహారాజు కైకేయి దగ్గరికి రాగానే ఆవిడ ఏం చేస్తుంది, ఏంటి బాగా కోపంగా ఉన్నట్టు కోపగృహంలో ఉండి ఆవిడ ఆభరణాలన్నీ తీసేసి అదేంటి జుట్టు విరబోసుకొని అట్లా చాలా కోపంగా దశరథ మహారాజుకి ఎదురు వెళ్తుందనమాట. ఆవిడకి ఏంటి ఏంటి ఇలా ఉన్నావు ఏమిటి అని అడుగుతారు దశరథ మహారాజు. అడిగితే అప్పుడు ఆవిడ చాలా కోపంగాను అసలు మీరు చేయబోతున్న పని ఏంటి, అదేంటి రాముణ్ణి రాజుగా పట్టాభిషిక్తుడిని చేయటం ఏంటి అని చెప్పి ఆవిడ అడుగుతుందనమాట. అడిగేటప్పటికీ ఈ దశరథుడు అంటాడు, అది పాపం ఆశ్చర్యపోతాడనమాట ముందు ఈ కైకేయి ప్రవర్తన చూసి, ఇదేంటి ఈవిడ ఇలా మాట్లాడుతోంది అని చెప్పి ఆశ్చర్యపడి ఎందుకు అట్లాగా నువ్వు ఎందుకు అడుగుతున్నావు ఏంటి కారణం అంటే, అప్పుడు ఈవిడ అంటుంది, మీరు నాకు వాగ్దానం చేశారు, 2 వరాలు ఇచ్చారు, అప్పుడు అదేంటి మిమ్మల్ని యుద్ధంలో నేను మీ రథచక్రం జారి పడిపోకుండా కాపాడినందుకు మీరు ఆ రోజు నాకు 2 వరాలు ఇచ్చారు, అవి నేను ఎప్పుడు అడిగితే అప్పుడు తీరుస్తానని మాట కూడా ఇచ్చారు, కాబట్టి ఆ 2 వరాలు ఇప్పుడు నాకు ఇవ్వండి. ఒకటేమో భరతుణ్ణి రాజుగా పట్టాభిషిక్తుని చేయండి, రాముణ్ణేమో 14 సంవత్సరాల పాటు అరణ్యవాసానికి పంపించాలి అని చెప్పి అడుగుతుందనమాట. అడిగేటప్పటికి ఆ దశరథ మహారాజుకి కైకేయి వైఖరి అసలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట. ఎన్నో విధాలుగా చెప్పి చూస్తాడు ఆవిడికి ఈ దశరథ మహారాజు. ఏంటంటే ఇవంతా రాజు పెద్ద కుమారుడికే రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది, అదేంటి అని చెప్పి ఎంతో మొత్తం న్యాయ సూత్రాల గురించి వాటి గురించి ఎంతో చెప్పి ఆవిడని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. ఎంత చెప్పినా సరే ఆవిడ మొండి పట్టుదలగా అస్సలు ఏ మాత్రం ఒప్పుకోదనమాట. ఒప్పుకోపోయేటప్పటికి ఇంకా దశరథ మహారాజుకి చెప్పి ఆవిడతో వాదించి సొమ్మసిల్లి పడిపోతాడనమాట. అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, రాముడిని పిలుచుకురమ్మని తన సేవకుల్ని పంపిస్తుంది అనమాట. అప్పుడు రాముడు వెంటనే అక్కడికి వస్తాడు. వచ్చేటప్పటికి ఆవిడ అంటుంది, రామ నువ్వు ఏంటి మీ నాన్నగారు చెప్పలేకపోతున్నారు, నేను చెప్తున్నాను, నువ్వు 14 సంవత్సరాల పాటు అరణ్యవాసం చేయాలి, భరతుణ్ణి రాజుగా పట్టాభిషేక్తుణ్ణి చేయాలని చెప్పి మీ తండ్రి గారి కోరిక అంటుందన్నమాట. అనేటప్పటికీ ఈ రాముడు ఏం చేస్తాడు, తప్పకుండా అలాగే నాన్నగారు చెప్పినట్లే నేను చేస్తాను అని చెప్పి రాముడు ఏం చేస్తాడు, వెంటనే ఇంక ఏ మాత్రం ఎదురు సమాధానం చెప్పకుండా తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి పాదాలు కళ్ళకద్దుకొని అక్కడి నుంచి తల్లి దగ్గరికి వెళ్ళి తల్లికి విషయం చెప్పి తల్లి యొక్క అనుమతి తీసుకొని తల్లికి కూడా నమస్కారం చేసుకొని ఈ అడవులకి బయలుదేరతాడనమాట. ఎవరు ఎంత చెప్పినా సరే వినుడు, తండ్రి మాట తండ్రి ఆజ్ఞాపించాడు, మనం వెళ్ళవలసిందే అని చెప్పి నిర్ణయించుకుంటాడనమాట రాముడు. నిర్ణయించుకుని ఇంకా ఎవరు ఎంత చెప్పినా వినకుండా అడవులకి బయలుదేరతాడనమాట. అప్పుడు రాముడితో పాటు రాముడి భార్య సీత, సోదరుడు అంటే తమ్ముడు ఉంటాడు కదా లక్ష్మణుడు, వాళ్ళు కూడా ఈ రాముడితో పాటు అడవికి బయలుదేరతారనమాట.
వీళ్ళ ముగ్గురు పెద్దలందరి దగ్గర ఆశీర్వచనం తీసుకుని కైకేయిని కూడా కలిసి ఆమె ఆశీర్వచనం కూడా తీసుకుని అడవులకి బయలుదేరి వెళ్తారనమాట. అడవిలో పంచవటి అనే ఒక కుటీరం నిర్మించుకుని అందులో వాళ్ళు ఉంటూ ఉంటారనమాట. ఈ తల్లి కైకేయి కొడుకు భరతుడు అప్పుడు రాజ్యంలో లేడు కదా. రాజ్యానికి రాగానే ఈ రాముణ్ణి తన తల్లే అడవులకి పంపించిందని తెలుసుకుని తల్లిపై చాలా కోపం వస్తుందన్నమాట భరతుడికి. కోపం వచ్చి ఆవిడ్ని నిందిస్తాడు కూడా. నిందించి ఇంకా దుఃఖం ఆపుకోలేక చాలా బాధపడుతూ ఉంటాడనమాట. అప్పుడు వశిష్ఠుడు వచ్చి భరతుడిని ఓదార్చి, నువ్వు చేయవలసిన పనులు ఉన్నాయి, తండ్రికి కర్మకాండలు అవన్నీ చెయ్యాలి, ముందు అవన్నీ మన సాంప్రదాయం ప్రకారం అవన్నీ దహన సంస్కారాలు అవన్నీ చెయ్యి అని చెప్పి ఆ రఘువంశంలో ఉండే సాంప్రదాయాల ప్రకారము దశరథ మహారాజుకి అన్ని కర్మకాండలన్నీ చేస్తారనమాట భరతుడు. చేసిన తర్వాత పాపం కౌసల్య, ఈ సుమిత్ర వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారనమాట. చివరికి కైకేయి కూడా తను చేసిన పనికి అప్పుడు ఏదో ఆవేశంలో అలా చేసేసింది, కానీ తర్వాత పాపం ఆవిడికి కూడా చాలా పశ్చాత్తాపడుతుంది అనమాట. తను చేసిన పని చాలా తప్పు అని తెలుసుకుంటుంది. దశరథ మహారాజు కూడా చనిపోతాడు కదా. చనిపోయేటప్పటికీ ఇంకా ఆవిడ చేసిన పని కూడా ఆవిడికి చాలా బాధ కలుగుతుంది అనమాట. బాధ కలిగి ఆవిడ కూడా చాలా పశ్చాత్తాపడుతూ ఉంటుందన్నమాట. అయితే ఒకరోజు ఏమవుతుంది, భరతుడు సుమంతుడు గంగానది దాటి రాముడు ఉంటున్న ఈ చిత్రకూట పర్వతంలో పంచవటి అనేది ఒకటి ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నారు కదా, అక్కడికి వస్తాడనమాట. వచ్చి రాముడిని కలుసుకుంటాడు. కలుసుకొని రాముడు అందరి యోగక్షేమాలు, అందరూ బాగున్నారా అని పేరున అందరినీ అడుగుతాడనమాట. అడిగి తండ్రి చనిపోయాడు అన్న వార్త విని పాపం రాముడు కూడా చాలా బాధపడతాడనమాట. చాలా బాధపడి, అయ్యో నేను తండ్రి అంత్యక్రియలు చేయలేకపోయాను, పెద్ద కొడుకుని అయ్యుండి కూడా అని చెప్పి చాలా బాధపడతాడనమాట. బాధపడి అక్కడే తనకున్న ఆ సౌకర్యాలతోనే ఆ తండ్రికి చేయవలసిన కార్యక్రమాలన్నీ చేస్తాడనమాట. చేసి బాధపడుతూ ఉంటాడనమాట. అప్పుడు ఈ భరతుడు అంటాడు, నాకు ఈ విషయంలో ఎటువంటి సంబంధము లేదు అన్నయ్య, నేను నిమిత్త మాత్రుణ్ణి, నేను బాధ్యుణ్ణి కాదు, అందుకని నన్ను క్షమించు, ఇందులో నా తప్పేమీ లేదు, నేను ఎటువంటి అధికారాన్ని నేను కోరుకోలేదు, నాకు ఈ రాజ్యం వద్దు, నేను ఈ రాజ్యాన్ని పరిపాలించలేను, మన తండ్రికి న్యాయబద్ధంగా వారసుడివి నీవేను, మళ్ళీ తిరిగి నువ్వు రాజ్యానికి వచ్చేసి పాలన చెయ్యి అని చెప్పి భరతుడు రాముణ్ణి ఎంతో సత్య విధాల రాముడు ఒప్పుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తాడంటే ఎన్నో రకాలుగా చెప్తే రాముడు అస్సలు ఒప్పుకోడనమాట. తండ్రి ఆజ్ఞని మనం పరిపాలించాల్సిందే, తండ్రి ఆజ్ఞ మనం శిరసాహించవలసిందే, తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించకూడదు అని చెప్పి రాముడు భరతుడికి ఎంతో చెప్తాడనమాట. నచ్చ చెప్పేటప్పటికి భరతుడు అంటాడు, నువ్వు రాకపోతే అసలు నేను ఆహారమే తీసుకోను అంటాడనమాట. అనేటప్పటికీ భరతుడు అంటాడు, నువ్వు మనం మాట తప్పకూడదు, కాబట్టి నేను 14 సంవత్సరాలు పూర్తి కాకుండా అయోధ్యకి తిరిగి రాకూడదు, మన వంశం గౌరవం పోతుంది ఇట్లా చేస్తేను, అందుకని నేను లేకుండా నువ్వు పరిపాలన చేయలేనంటున్నావు, కాబట్టి నా పేరుతో నువ్వు పరిపాలన చెయ్యి అని చెప్పి సలహా ఇస్తాడనమాట రాముడు. సలహా ఇచ్చేటప్పటికి భరతుడు అందరికీ సరే అని ఒప్పుకొని, అయితే నువ్వు లేకుండా నేను అయోధ్యకి అయితే తిరిగి వెళ్ళలేను, నేను అక్కడికి దగ్గరగా ఉండే నంది గ్రామంలో ఒక కుటీరం ఏర్పరచుకొని అక్కడి నుంచి నువ్వు వచ్చేంత వరకు 14 సంవత్సరాలు పరిపాలన నీ పేరునే చేస్తాను నేను, అందుకు గుర్తుగా నీ పాదుకలు నాకు ఇవ్వు, ఆ పాదుకలు పెట్టుకొని నేను నీ పేరు మీద రాజ్యపాలన చేస్తాను అని చెప్పి భరతుడు ప్రాధేయపడతాడనమాట. అడిగేటప్పటికి ఇంకా తమ్ముడి మాట కాదనలేక రాముడు ఏం చేస్తాడు, తన పాదుకల్ని ఇస్తాడనమాట. వచ్చేటప్పటికి భరతుడు రాముడి యొక్క పాదుకలని నెత్తి మీద పెట్టుకొని అలాగే నంది గ్రామం దాకా వెళ్ళి ఆ నంది గ్రామంలో ఒక కుటీరం ఏర్పాటు చేసుకుని అక్కడే ఉండి రాముడి పేరు మీదనే రాజ్యపాలన చేస్తాడనమాట. అలా మళ్ళీ తిరిగి 14 సంవత్సరాలు అయిన తర్వాత రాముడు మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు అక్కడే ఆ కుటీరంలోనే ఉండి ఈ భరతుడు రాజ్యపాలన చేస్తూ ఉంటాడనమాట. తర్వాత ఏం జరిగింది అన్నది మళ్ళీ రేపు చెప్పుకుందాం. సరేనా మరి పిల్లలు?
అర్థమైందా ఇప్పటి వరకును? ఏమైంది? రాముడికి పట్టాభిషేకం చేయాలి అనుకున్నాడు దశరథ మహారాజు. కానీ కైకేయి ఒప్పుకోలేదు. తన కుమారుడికే పట్టాభిషేకం చేయాలి అని ఆవిడ దశరథ మహారాజుని తనకి 2 వరాలు ఇవ్వాలని అడుగుతుందన్నమాట. ఆ వరాల్లో ఏంటి? రాముడేమో 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి, భరతుడికేమో రాజుగా పట్టాభిషేకం చేయాలని అడుగుతుంది. ఆ అడగటం వల్ల ఈ దశరథ మహారాజుకి చాలా బాధ కలిగి ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత అప్పుడు ఈ కైకేయికి తను చేసిన తప్పు తెలుసుకొని చాలా పశ్చాత్తాపడుతుందన్నమాట. ఈ భరతుడు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళి ఉంటాడు కదా భరతుడు. తిరిగి వచ్చిన తర్వాత తండ్రి చనిపోయాడని తెలిసి, తల్లి ఈ విధంగా అడిగిందని తెలిసి ఎంతో బాధపడి భరతుడు రాముడి దగ్గరికి వెళ్ళి రాముణ్ణి ప్రాధేయపడతాడనమాట. నా తప్పేమీ లేదు, ఇదంతా నా తల్లి వల్ల జరిగింది, నువ్వు తిరిగి వచ్చి రాజ్యాన్ని పరిపాలించు అని అడిగితే రాముడు ఒప్పుకోడు. ఇదేంటి, తండ్రి మాట జవదాటకూడదు, తండ్రి ఆజ్ఞాపించాడు కాబట్టి 14 సంవత్సరాలు నేను అరణ్యవాసం చేయాలి అని చెప్తాడనమాట. అయితే భరతుడు అంటాడు, నువ్వు వచ్చేంత వరకు నీ పేరు మీదే నేను పరిపాలన చేస్తాను, నేను అయోధ్యకు వెళ్ళను, అక్కడున్న దగ్గరలో ఉన్న నంది అన్ని గ్రామంలో నేను ఉండి అక్కడి నుంచి పరిపాలన నీ పేరు మీదే చేస్తాను అంటాడనమాట. రాముడు సరే అని చెప్పి తన పాదుకలు ఇస్తాడు. ఆ పాదుకలు తీసుకెళ్లి భరతుడు నంది గ్రామంలో కుటీరం ఏర్పరచుకొని ఆ కుటీరంలో ఉండి మళ్ళీ తిరిగి రాముడు అయోధ్యకి వచ్చేంత వరకు 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని అరణ్యవాసం తిరిగి వచ్చేంత వరకు భరతుడు ఆ కుటీరంలోనే ఉండి రాజ్యపాలన చేస్తూ ఉంటాడనమాట. ఈ లోపల ఇంకా ఈ కథ అంతా ఏం జరిగింది అన్నది మనం రేపు చెప్పుకుందాం ఇంకొంచెం. సరేనా మరి? ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్.